హలో అండి. ఈసారి లంచ్ బాక్స్‌లోకి బెండకాయతో ఇలా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ రైసు. అన్నము మార్నింగే కలిపి పెడితే బెండకాయ కూరతో ఇలా నానిపోకుండా బెండకాయ రైస్ అయితే చేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అన్నం కూడా ఇంకా నానిపోకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఒక కళాయిలో ఆయిల్ వేసేసుకొని, బెండకాయలని వేసేసుకొని, పైన కొంచెం ఉప్పు చల్లేసుకొని, మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా బెండకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, పల్లీలు వేసేసుకొని, పోపు ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న బెండకాయలను అందులో వేసుకొని కొంచెం పసుపు, కారం, ఉప్పు, మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని ఈ ఫ్రైలో వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే బెండకాయ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్‌లోకి ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.